లోక్సభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో నిరవధికంగా వాయిదా వేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. లోక్సభ వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా నినాదాలు, తగువులు, ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి పార్లమెంట్ గౌరవానికి విఘాతం కలిగిస్తున్నాయని స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. సభ్యులంతా మర్యాద, గౌరవం, శాంతి పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలిగించారని మండిపడ్డారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పెద్దగా చర్చ జరగలేదని, దీనిపై అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఓం బిర్లా. జూలై 21 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూర్పై అత్యధికంగా 37 గంటల పాటు ప్రత్యేక చర్చ నడిచింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైనా ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ పూర్తి కాలేదు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు సభ మొదలైన నాటి నుంచి రోజు కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసనల మధ్యే కేంద్రం 14 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా అందులో 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యం పునర్వ్యవస్థీకరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, మణిపూర్ వస్తువులు, సేవల పన్ను బిల్లు ఉన్నాయి. వీటితో పాటు మణిపూర్ కేటాయింపుల బిల్లు, జాతీయ క్రీడాపాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు, ఆదాయ పన్ను బిల్లు, పన్ను చట్టాల బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, గనులు, ఖనిజాల సవరణ బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ నియంత్రణ బిల్లుకు ఆమోదముద్ర పడింది. జీఎస్టీలో ఇక 2 స్లాబులు ఉండనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించినట్టే కేంద్రం నిర్ణయం తీసుకుంది. 4 స్లాబుల స్థానంలో ఇక నుంచి 5-18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని ప్రతిపాదించింది. ప్రజలపై జీఎస్టీ భారం తగ్గనుంది. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5, 12, 18, 28% ఉన్న 4 స్లాబ్ల స్థానంలో ఇక నుంచి 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని ప్రతిపాదించింది. 12, 28 స్లాబ్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు 6 రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపింది. దీంతో పాటు హానికర ఉత్పత్తులకు 40% జీఎస్టీ విధించేందుకు ఆమోదముద్ర వేసింది. జీఎస్టీ కౌన్సిల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ పన్ను స్లాబ్ల తగ్గింపుతో ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి కొంతమేర ఊరట లభించనుంది. అల్ట్రా లగ్జరీ కార్లపై 40% పన్ను అంశం కూడా కేంద్రం ప్రతిపాదనల్లో ఉంది. 12% స్లాబుల్లోని వస్తువులను 5% పరిధిలోకి, 28% పరిధిలోని వస్తువులను 18% స్లాబ్లోకి తెచ్చే అవకాశం ఉంది. తాజాగా సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి కూడా ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబులో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణులోకి వెళ్లనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో 90%, ఇకపై 18% పన్ను రేటుకు తగ్గనున్నాయి. ఈ కొత్త విధానంతో బీమా, జౌళి, పునరుత్పాదక విద్యుత్, ఆటోమోటివ్, ఎరువులు, హస్తకళలు, వ్యవసాయం, వైద్య రంగాలకు లాభం చేకూరనుంది. ప్రస్తుత జీఎస్టీలో 5, 12, 18, 28 స్లాబులు ఉన్నాయి. ఆహార, అత్యవసర వస్తువులపై 0 లేదా 5% పన్ను రేటు ఉండగా లగ్జరీ, డీమెరిట్ వస్తువులు 28% స్లాబుల్లో ఉన్నాయి. పైగా వీటిపై సెస్ కూడా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలైతే ప్రభుత్వానికి 45,000 కోట్ల మేర రెవెన్యూ లాస్ ఏర్పడవచ్చు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా పన్ను రేట్లు తగ్గించడం, వ్యాపారాలపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. అసెస్మెంట్ సెస్ సహా ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను రేట్లు తగ్గించడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.